డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. బాలుడి ప్రతాపానికి అల్లాడుతున్న ప్రజలకు చల్లని కబురు. అన్నదాతలు ఆనందించే కబురు అందుతోంది. నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నాటికి అవి దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతానికి చేరినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 3-4 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు అంతటితో పాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకు విస్తరించే అవకాశం ఉంది. మే 27 నాటికే కేరళను రుతుపవనాలు పలకరించనున్నాయి. గతేడాది మే 30న దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా ఈసారి 3 రోజులు ముందుగా రుతుపవనాలు కేరళను తాకనున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోకి జూన్ 5లోపే వచ్చే అవకాశం ఉంది. గతేడాది జూన్ 8న రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. వాతావరణ శాఖ చెప్పినట్టు జరిగితే 2009 తర్వాత రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా రావటం మళ్లీ ఈ ఏడాదే. 2009లో మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. గత 5 ఏళ్లలో నైరుతి రుతుపవనాలు భారత్లోకి ప్రవేశించిన తేదీలను పరిశీలిస్తే 2020లో జూన్ 1న, 2021లో జూన్ 3న, 2022లో మే 29న, 2023లో జూన్ 8న, 2024లో మే 30న భారత్లోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తేనే వర్షాకాలం ప్రారంభమైనట్టు రైతులు భావిస్తారు. రుతుపవనాలు రావడమే కాదు, గతేడాది కంటే ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని IMD ఇప్పటికే ప్రకటించింది. వ్యవసాయానికి రుతుపవనాలు చాలా కీలకం. మన దేశంలో చాలా భూమిలో వ్యవసాయానికి వర్షపాతమే ఆధారం. అందుకే భారతదేశ వ్యవసాయంలో రుతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం పంటల దిగుబడిని పెంచడానికి దోహదపడటమే కాకుండా సాగు, తాగునీటికి అవసరమైన రిజర్వాయర్లను నింపడానికి సహాయపడుతుంది. మంచి రుతుపవనాలు సాధారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతాయి. అలాగే ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇలాంటి సమయంలో రుతుపవనాలు తొందరగా వస్తున్నాయనే వార్త ఉపశమనం కలిగిస్తోంది.